చెప్పండి. భక్తకుమార్ మీద ఎవరు అనంతులు కాల్పులు తెలిపారంట. ఐసీలో చికిత్స చేస్తున్నారట. ఇప్పుడే ఏం చెప్పలేమని చెప్పాను. భావనాలు కానీ మన తెలుగు వారి ఆయన కూడా ఫోన్ చేసి ఆయన ఫోన్ నంబర్ ఏదో బిజీలో ఉన్నాడు అనుకున్నానే కానీ ఇంత గజ్జం జరుగుతుంది అనుకోలేదండి. నా కొడుకు దగ్గర నన్ను పంపించండి. నన్ను వెంటనే వెళ్ళాలని అనుకో ఆదరణ చూపి అమ్మా నాకు ఆపదలో మేమున్నాము రాని అప్పుడు అది దొరికిన తర్వాత 24 గంటలు వస్తాయి. ఇప్పుడు మన దేశం వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ కావాలి. అది నీకు నాకు లేదు. మన అల్లుడు శివసాయి ఉన్నాడు కదా, ఆయన పంపించి ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు భగవంతుడా మేమేం పాపం చేసామని మాకు శిక్ష వేసావు. మీ తమ్ముడు బతుకు మీరు ఎవరో కాల్పు తెలిపారు. సాగు బతుకుల మధ్య కొట్టుకుంటారు. వాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళినారు. అవన్నీ నేను చూసుకుంటాను మమ్మీ. కానీ ఏమిటో చెప్పరా. నా తమ్ముడి కోసం నేను ఏదైనా చేస్తానమ్మా. కానీ మన డబ్బు ముందు పెట్టండి, నన్ను ఎవరో పట్టించుకోరమ్మా. ఓ 10,000 రూపాయలు ఇవ్వమ్మా. పంపించేసే అవసరం లేదు. ఎక్కడైనా రావమే బిజినెస్ అన్నారు ఇవన్నీ బాగులేవే. అయినా ఇవన్నీ సక్సెస్ కావలేవే. నాకు అర్థం కాబట్టి పర్వాలేదు కానీ తల్లిగా నాకు ఆదిత్యం ఉంటుంది కదా. ఆలోచించడానికి ఏనాడైనా అవకాశం ఇచ్చారు. అన్ని మీరే ఆలోచించి అవకాశం లేకుండా చేశారు. ఒక విధంగా తప్పే చేశాను. కట్టుకున్న భార్య ఎలా ఉండాలి, ఆ భార్యతో నేను ఎలా ఉండాలి దాని మీద అన్ని నేనే ఆలోచించి అలాగే
పిల్లల చదువులు వాళ్ళ భవిష్యత్తు పరాలే కూడా నేనే ఆలోచించి వాళ్ళకు నచ్చాలని చెప్పి చేయించేవాడిని. ఒకటి తెలియదు, మోక్షగుండ విశ్లేషణంత గొప్పవాడు కావాలని, ఒకడు సైనికుడై దేశానికి సేవ చేయాలని, ఒకడు రాజకీయ నాయకుడై ప్రజాసేవ చేయాలని కలడు కన్నాను. నేను అనుకున్నది ఒకటి, ఏం జరిగింది పిల్లల సమాజము వారిపై కాలు వెళ్ళడం కూడా అంతే సార్. కానీ అనుకున్నది అంతేదు. మానవ పరిణామ క్రమంలో ఇవన్నీ సర్వసాధారణమే. అన్ని మర్చిపోయి హాయిగా నిద్రపోవచ్చు. నిజమే సార్. ఆ నిజం నీకు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ నిద్రపోతాను. మరి ఇంతకీ ఏం ఆలోచించారు? మన పెరినాటి ప్రమాణాలు ఒకరికొకరు దిగుతామని కలిసి ఉంటామని ప్రమాణం చేశారు. ఆ ప్రమాణాలన్నీ ఇంకొన్ని గంటల్లో చెరిపేయాల్సి వస్తుంది. ఒకరికొకరు ఏ తండ్రి కదా నీ గురించి అదే నేను ఆలోచిస్తున్నాను. మీరు ఎలా బతుకుతారా అని ఆలోచిస్తున్నాను. ఏ ఆడదానికైనా భర్త కళ్ళెదురుగానే మొత్తానికి చదువుకోవాలని కోరుకుంటుంది, కానీ విడిపై బతకాలనుకోను అనుకోను. అది మీరు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. ఇప్పటి వరకు ధైర్యంగా ఉన్నందుకు ఇంటికి వస్తున్నాను. అమెరికాలో పడుతున్నాను. వాతావరణ ఇప్పుడు కూడా వార్తలు వస్తున్నాయి. వాడి నుంచి ఏం చేస్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలి, కానీ ఎలా కూడా సరే. రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయం వచ్చాను. పిల్లలకి అనడము వారికి ఆశలు అదే తల్లిదండ్రులు వృద్ధాంతంలో ఉన్నప్పుడు ఎలా చూస్తే బాగుంటారో అందుకే ఆ నిర్ణయాన్ని వారికే వదిలేస్తున్నా. నువ్వు కూడా వ్యతిరేకించాలనుకుంటా. మగవారి ప్రజలు చావడానికి కూడా సర్టిఫికెట్ నేనే ఇస్తాను. అది చదివిన తర్వాత తీరిగ్గా చనిపోతున్నట్టుగా ఉండదు మీరు చెప్పేది. మరొక్కసారి చెప్తున్నాను, చావైనా బతుకైనా మీతోనే. ఈ ఒక్క విషయంలో మీ మాట నేను కాదన్నాను. ఏం రాజయ్య బాగున్నావా? బాగున్నానయ్య గారు. రాజయ్య పర్వాలేదయ్య గారు. అమెరికాలో ఉన్నా పరస్వామి అమోదరామయ్య గారు. ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది చెప్పని వార్తలు వస్తున్నాయి రాజయ్య. చాలా సంతోషం. పరస్వామి గారికి ఏమవుతుందోనని అమ్మగారు రోజు బాధపడుతూ ఏడుస్తూ ఉండేది. అదంతా మీరు చేసినప్పుడు నిమ్మమ్మ. పరస్వామి గారు క్షేమంగా తిరిగి రావాలని మన ఊరంతా ఎదురు చూస్తున్నారు. అవును రాజయ్య, మీ అందరి ఆశీర్వాదం వల్లనే బాబు మరి ఇలాంటప్పుడు మీరు హాయిగా సంతోషంగా ఉన్నారు, కానీ బాధతో ఉన్నారు. నిజమే రాజయ్య, నీ దగ్గర దాపరికమైన నీకు ఒక విషయం చెప్పాలి. మీ అమ్మగారు నేను నిలబడుతున్నాను. మీరు ఈ వయసులో లేకపోవడం ఏమిటి? ఇద్దరు కాకపోతే అవును రాజయ్య, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తేనే మంచి. అమ్మగారు మీరు వేరుపడుతున్నారా? వేరుగా ఉండి బతకగలరా? అది మీరుండగలరా? వద్దమ్మ గారు వద్దు. ఆ మాట మీ నోటితో ఒకసారి అని వద్దమ్మ గారు వద్దు. అదే కానీ రాజయ్య, ఎందుకు వేరే చచ్చిపోయి ఉన్నావు? నీకేమైనా బాధ ఉంటే మాతో చెప్పొచ్చు కదా. నా బాబు చూసే మీకు చెప్పకుండా ఎలా ఉంటాను? మీరు రాత్రి మన ఇంటికి వచ్చారు. తలుపు దగ్గరకు రాగానే అమ్మగారితో మీరు చెప్పే మాటలనే విన్నాను. అక్కడే పడుతున్నాను. అమ్మగారిని లేచి పిలిచారు. అలాగే గారు, మీరు వెళ్ళేది ఈ రోజా? ఈ ఒక్కరోజు ఆగాను. ఈ రోజు మంచి రోజు కాదు. వెళ్ళడానికి మేము వెళ్ళేది సంబంధానికి కాదు. అది కాదయ్యా, ఈ రోజు నిండు అమావాస్య, ప్రయాణానికి మంచిది కాదు. అమావాస్యలు మంచి చెడ్డలు కూడా తెలిసారు రాజయ్య.
నేను మెరుపుడి దగ్గర కదయ్యా పూజారి చెప్పే మాటలు మీకు చెప్తున్నాను. నాకు మాత్రం ఏం తెలుసు. సరే రాజయ్య, వాడి దేశం ఏమన్నా వాడి దేశంలోకి వెళ్ళిపోరాజయ్య. అలాగే వెళ్తాను, కానీ మీరు ఈ ఒక్కరోజు వెళ్ళలేదు. నాకు మాట ఇవ్వండి. నేను చావడానికి వస్తాను, కానీ మిమ్మల్ని మించి నేను వెళ్ళలేదు కాదు. సరే వెళ్ళడం వెళ్ళండి రాజు, సంతోషంగా వెళ్ళండి. సరే అమ్మగారు, వెళ్ళొస్తాను అమ్మగారు. అయ్యగారు ఏమి లేదమ్మా, ఆకలి బాగా పనిచేస్తుంది. అడిగి ఏముంటే మీకు నువ్వు అభిమానంతో నాకు పెట్టి ఏముంటారా రాఘవ, శివాటు తప్ప. అదే రెడీగా ఉన్నాయంటే కరెంట్ పచ్చగడ్డుందిరా, పెట్టమంటావా? ఏంటి మా అన్నయ్యకి రాఘవ, నాకు వెజిటేబుల్స్ అంతగా ఇష్టం ఉంటుందని నీకు తెలుసు కదా. శాంత ఒకసారి రా. ఉన్నాడు కదా, అన్నయ్య అర్థమైందమ్మా, రాత్రి భోజనమే కదా, వద్దులే. దారిలో వస్తూ నేను ఇడ్లీ తెచ్చాను. నీకెందుకు అన్నయ్య ఇంతమ్మా, కాసేపు అయితే నేనే చేసి పెట్టేదాన్ని కదా. చెల్లెమ్మా, ఎన్నాళ్ళు నువ్వు చేసి పెట్టినే కదా, ఈ ఒక్కరోజే కదా నేను తెచ్చాను. రండి, కలిసి తిందాం రండి. చెప్పారా మాట్లాడుతున్నావు, తెచ్చే మాట్లాడుతున్నావా? అంకుల్, మీ హద్దుల్లో మీరు ఉండండి. నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా? వాడెవడో తెలుసా? నా ప్రాణ స్నేహితుడు. వాడిని నేను తప్పనివ్వడమంటే ఊరుకునేది లేదు. ఇంట్లో కన్న కొడుకు కన్నా బయట చెప్పాడా? కన్న కొడుకుని చెప్పుకుంటున్నాడు. ఏనాడైనా మీ అమ్మ నమ్మదాలి. అటువంటి వాళ్ళు పట్టుకుని తప్ప పంచలు వేస్తేనే ఊరుకుంటారు కానీ, అయినా వాడు మనం పెట్టే టిఫిన్ కోసమో టీ కోసమో కాకపోతే కూడా మన చోటు తిట్టట్లేదా? మనకు అవసరమైనప్పుడు ఆపుదల ఉన్నప్పుడు మనకు డబ్బు సహాయం చేస్తూనే ఉన్నాడు. పైగా తాను సహాయం చేస్తున్న విషయాన్ని ఏనాడు చూపించాడు. అలాంటి వాడిని పట్టుకొని అంత నిగిచ్చంగా ఘోరంగా మాట్లాడతావా? ఇంట్రెస్ట్ గా చేసేటండి లేదు. చిన్ననాడు స్నేహితులు మన ఇంట్రెస్ట్ గురించి మాత్రం చేశాను. ఇంటికి పెద్ద కొడుకుని చెప్పి ఆస్తులు పంచుకోవడం కాదురా, బాధ్యతలు కూడా పంచు కావాలి. అది నేను ఏనాడు నేను ఆశిస్తాను. బాధ్యతలు పంచుకోకపోయినా కనీసం బాధ పెట్టకూడదురా. అంటే నేనే సంపాదించలేదుగా మీ ఉద్దేశం? ఏమి నాగా చెప్పి నాకు సమాధానం చెప్పే రోజు వస్తుంది. అప్పుడే చూద్దాం మీ సంగతి. మమ్మల్ని చూపించండి. అంత మాట తెచ్చాను అతను నువ్వు తెలిసిందే కదా. నా బాధ కాదు నీ గురించి. ఆయన అన్న మాటలే పట్టించుకోండి. నేనేం బాధపడట్లేదు, మర్చిపోయాను. సరే, వాడు సీరియస్ గా మాటలు పట్టించుకోకు, నేను సరదాగా మాటలు పట్టించుకో. అసలు ఎవడా నువ్వు? నీకెందుకు మాకెందుకు ప్రేమాభిమానం? ఊరుకోరా ఒరే రాఘవ, ప్రేమంటే కేవలం డబ్బు సాయం మాట సాయం కాదు. అన్ని విధాలుగా అండగా ఉండగలిగిన వాడే నిజమైన స్త్రీ. నీ దగ్గర ఆప్యాయత ఉంది, నా దగ్గర అది ఒకరికొకరు నిలిచిపెట్టుకుంటున్నాం కానీ ఎవరికి హలో, ఎవరు మాట్లాడేది? చెప్పు నాన్న. బాగున్నా భగత్? ఏంటి అన్న సంగతులు? ఇద్దరు బాగున్నారు నాన్న. బాగున్నారు నాన్న.
వారం రోజుల్లో వాళ్ళు కూడా వచ్చినారు. చాలా సంతోషంగా చాలా సంతోషంగా. ఇంకేముంది, అల్లు ఇల్లు కలగలాడిపోతుంది అన్నమాట. అవునా? చాలా సంతోషం. హాయ్ మమ్మీ. బాబు భరత్! చూడుకో మమ్మీ. లేదు బాబు, నిన్ను మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు. ఇలా చూస్తాననుకోలేదు. బహుశా మీలాంటి వాళ్ళ కడుపును పుట్టినాక అనుకుంటాం మమ్మీ. ఆ కరుడు కట్టిన అగంతకుడు పిల్లలు కూడా నన్ను ఏం చేయలేకపోయాను మమ్మీ. సరే, బాగున్నాను నాన్న. డాడీ, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? నేను బాగున్నాను నాన్న. అమెరికాలో నేను డాక్టర్ని చాలా ఎంతో కూడా బట్టి నువ్వు బాగా చదివి వాడు మనం ఎంతో రుణపడుకున్నాము. సరే నాన్న, అమెరికా నుంచి వచ్చాక ఫ్రెష్గా స్నానం చేసి అన్ని విషయాలు మాట్లాడుతున్నాను. సరేనండి. మమ్మీ, జగనన్న ఎక్కడ? జగనన్నయ్య, జగన్నాథ గురించా? జగన్నాటక స్మృతుల వారు ఎక్కడ ఉన్నట్టుందిరా? సరే మమ్మీ, నేను స్నానం చేసి వస్తాను. సరే నాన్న, నువ్వు కావాల్సినట్టు వచ్చి పెట్టా. ఈ రోజు మీ అమ్మగారు రావడానికి అవసరం లేవు. అవునంట కదా బాబు, చాలా సంతోషం. ఎందుకంటే అమెరికా చిన్నబ్బాయి వచ్చారు కదా. ఓ అవునా, అమ్మగారి ప్రాణాలన్నీ చిన్న అబ్బాయి గారి మీదే కదా బాబు. అమ్మగారు కళ్ళతో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు చిన్న అబ్బాయి గారి కోసం. అవును, ఎందుకు చిన్న అబ్బాయి గారే బాబు? ఇప్పుడే స్నానం చేసిన లోపలికి వెళ్ళారు తాతయ్య. మీ అమ్మగారేమో ఆ చిన్నబ్బాయి గారి పంటలు కూడా హడావుడిలో ఉంది. ఓ, అవునా, చల్లని తల్లి చేతి ముద్ద తినబట్టే కదయ్య గారు గన్నం నుంచి గట్టెక్కి అమెరికా నుంచి ఇంటికి రాగలిగారు. అందుకే అంటారు బాబు, అమ్మ చేతి ముద్ద అమృతంతో సమానమని. అవును తాతయ్య, అభిమానం కలిసి ఆశ్రమంలో కలిసి పంపించేదే కదా. మా అమ్మ కూడా వంట ఎంత బాగా చేసేస్తున్నా, ఎంత శ్రద్ధగా చేసేదో అంతకంటే దాని దగ్గర తీసి నాలెడ్జి నాకు పెట్టేది తెలుసా? ఏంటో నాయవా, చేసేది పెట్టేదంటున్నావు, ఏం చేసావు, ఏం పెడుతున్నావు? నీ తిండి వల్ల పడినట్టే ఉంది కానీ ఇక్కడ నుంచి మనం చేసేది పెట్టేది ఎవరు లేరు రోయ్. మన బతుకు మనం బతకాల్సిందే. ఆ ఊరు కూడా మా చెల్లెమ్మ చేసి పెట్టే నవకాయ పిండి వంటలు లాంటి పదార్థాలన్నీ శుభ్రంగా తింటూ నేను ఇలా స్లిమ్గా తయారయ్యావు. పైగా మన బతుకు మన బతకాలంటావా? సరే, అది సరే కానీ మా అల్లుడు భరత్ ఎక్కడా? ఇప్పుడే స్నానం చేస్తాను, లోపలికి వెళ్ళాడు. ఏం రాదే, ఎలా ఉన్నావు? సరే, ఎవరు పిలుస్తున్నారు, వస్తాను. సరే, వెళ్ళరా. ఏంటి మీ అయ్యగారిని శివుడి దగ్గర నందినారా? ఎప్పుడు మీ అయ్యగారిని అడ్డు పెట్టుకుని ఉంటావా? బాబు గారు, మీరు నన్ను శివుడి దగ్గర నందన్నా దేవుడి దగ్గర తిందన్నా నేనేమనుకోను బాబు గారు. ఎవరు చేస్తున్నా మీ అయ్యగారు మాత్రం దేవుడే అంటావు. ఏదో నువ్వు చేతిలో పనులోడి కాదయ్యా, మా దాంట్లో పనులోడి కూడా ఊరుకుండయ్య గారు. మీలాంటి వారిని చూసి నేర్చుకున్నాను. ఇలా అన్ను చూసి పనులు పెట్టడం మీరంటే చూసి నేర్చుకున్నాను బాబు. ఇంత ముందే చెప్పాను కదా, నేను నీకన్నా వయసులోనే కాదు మాటల నుండి చిన్నవాడిని. అది సరే కానీ నీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేం బాబు గారు, దుఃఖలా ఉన్నాను. దేవతలాంటి అమ్మగారు, దేవుళ్ళంటే అయ్యగారు ఉండగా నా ఆరోగ్యం గురించి దిగులేదు. బాగున్నా బాగున్నాను ఆరోగ్యం మీ అందరి ఆశీర్వాదం వల్ల బాగున్నాను. సరే కానీ నీకు ఎవరు తెలుసా? నమస్తే రాజయ్య గారు. ఉద్దయ్య గారు, మీలాంటి పెద్దోళ్ళ కాళ్ళ దగ్గర పడి ఉండేటోళ్ళం. మా లాంటి పనులకి దండం పెడితే దండించినట్లే బాబు. గుడిలో పెట్టుకొని పూజించేవాడిని భగవంతుడు అంటాం. అటువంటిది మా అమ్మ నాన్నల్ని పవిత్రంగా గుండెల్లో పెట్టుకొని పూజించే మిమ్మల్ని అనుడు అనుకోవాలే కానీ అటువంటి పెద్ద మనుషులు మీకు దండం పెడితే దండం అంటే ఎలా? వయసులో నాకన్నా చిన్నవాడివైనా సంస్కారంలో పెద్దవాళ్ళ కనిపిస్తున్నారు బాబు. మమ్మీ, రాజయ్యకి ఓ షర్ట్ తీసుకొచ్చాను, తర్వాత తనకి ఇలా పనులను కూడా గుర్తేసుకొని గౌరవించే సంస్కారం ఉండబట్టే బాబు మీకు ఆ దేవుడు మరింత ఆయుష్పోసి బతికించాడు. అదే వద్దనుకున్నాను రాజయ్య. మేము పనోడు అనుకుంటుంటే పనోడని నువ్వే దూరం వెళ్ళిపోతున్నావు. అదే నీ కొడుకు పనోడు తెచ్చుంటే ఇలాగే మాట్లాడేవాడుగా. చాలు బాబు, చాలు. ఇంకా ఈ జీవితానికి ఇది చాలు బాబు. నా ప్రాణం పోయినా పర్లేదు బాబు. ఈ సంతృప్తితో హాయిగా చచ్చిపోతాను.
నాకు మరో జన్మంటూ ఉంటే మీ ఇంటి మంచిగా పుట్టించమని ఏంట్రా రాజుగా నాటకంలో డైలాగులు చెప్పినట్టు చెప్తున్నా వీడి యాక్షన్ డైలాగులు ఆస్కార్ ఎదురు ఉంటాయి అప్పుడు వీడికి జీవితంలో కానీ నడెత్తులో తెలియదు ఏంటన్నయ్య పెద్ద మనిషిని పట్టుకుని అలా అంటున్నావు? ఇప్పుడు ఎంతసేపు వచ్చి ఏంటన్నయ్య వచ్చి ఎలా ఉంది నీ బిజినెస్? బిజినెస్ అంటే రివిజన్ చేయకుండా సామర్థ్యంతో ఆలోచించి సపోర్ట్ చేయగలిగే మనుషులు కూడా అవసరం కదా అంతేగాని వ్యతిరేకం అన్నాడే పళ్ళ కోసం పై చూస్తే ప్రయోజనం ఏముంటుంది అంతే కాదన్నయ్య బిజినెస్ అంటే ఒప్పుబడిగా కాకుండా డీసెన్సీతో చేయాల్సింది అంతేమించి మనీ మేనేజ్మెంట్ పబ్లిక్ రిలేషన్స్ క్వాలిటీ రిలయబిలిటీ లాంటివి కూడా చూసుకోవాలి అప్పుడే మన మార్కెట్ కి సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. తమ్ముడు బిజినెస్ మేనేజ్మెంట్ గురించి అంతా చెప్పేదిరా రాబడే కానీ పెట్టుబడి అక్కర్లేని బిజినెస్ ఏదైనా చెప్పాలి నీ అమెరికా గురుండు గురించి కొంతమంది చాలా లాభపడతారు రాబడే కానీ పెట్టుబడి బిజినెస్ గురించి చెప్పాలా జాగ్రత్తగా వేస్తారంటే పోతులేదు నీ బోర్డు పలుదాలు పంపించుకోవాలంటే ఈ పని పని చేయాలి మరి అందుకే బిజినెస్ గురించి వార్పాలు తెలియకుండా ఇదితే రాలేదు నాకెందుకు అదేంటన్నయ్య ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట వేయడం అసలు మంచిది కాదు అందులోనూ బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళు ఎందుకంటే మన కస్టమర్లే మనకు దేవుళ్ళు ప్రతి వాడిని దేవుళ్ళ భావిస్తే వాళ్ళే మనకి రెగ్యులర్ కస్టమర్లు కావచ్చు లేదా మరో కస్టమర్ చూపించవచ్చు. తమ్ముడు దేవుళ్ళు అంటే ఊరుకుంటారా నైవేద్యం కాదు ఎదురురా ఇది చెప్పినది తత్వం మారేట్లేదన్నయ్య. తమ్ముడు ఈ బిజినెస్ లో ఎప్పుడు ఉండేవే కానీ ఇప్పుడు అసలు తమ్ముడు టీలో వస్తారు ఈరోజు అప్పుడుతో మాట్లాడుతుండు మమ్మీ మీకు ఎందుకు శ్రమ ఉన్నాడు ఒక నిమిషం అంటే తర్వాత నేను ఎలాగో అలవాటు చేస్తున్నాను కదమ్మా అలాగే వచ్చాను తమ్ముడికి ఇష్టమైన ఏమేమి చేసి పెట్టాలనుకున్నారు వాడితో ఎంతసేపు మాట్లాడుతున్నారు ఎంతసేపు గడపాలనుకున్నారు అంతసేపు గడపండి మళ్ళా వాడొస్తే బాగుండు వీడొస్తే బాగుండు వాడిని చూడాలనిపిస్తుంది వీడిని చూడాలనిపిస్తుంది అని నన్ను సతాయిస్తే నేను ఏం చేయలేను రేపు తమ్ముడు నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి అమ్మా నాన్నతో ఎక్కువసేపు గడుపు లేదంటే నువ్వు వెళ్ళిన తర్వాత ఇక్కడ నన్ను చదువుతారు ఏంటి మమ్మీ అన్నయ్య ఏం మాట్లాడుతున్నాడో ఒక్క ముక్క అర్థం కాలేదు. మీతో ఎక్కువసేపు గడపమంటాడు టీ పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి కదా అంటాడు. అసలు ఏం జరుగుతుంది మమ్మీ? ఏం మాట్లాడలేదు మమ్మీ? ఏం చెప్తారు బాబు అప్పుడు నిలుపులు మీ అన్నగారి ఆడవాళ్ళు చూసు మౌనంగా భరించడం తప్ప 4 రోజులు ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను దయచేసి మాట్లాడకుండా అలాగే అమ్మగారు ఎందుకు మమ్మీ ఇలా అంత అందంగా ఉన్న మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు? పైగా రాజయ్య గారు కూడా నొక్కేస్తున్నారు ఎందుకు? ఎవరు మాట్లాడండి అంకుల్ జరుగుతున్నదో మీరే చెప్పండి. ఏముంది బాబు ఇంకా మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేయాలి. ఆనాటి రామాయణంలో రాముని వనవాసం పంపమని కైక వరం కోరుతుంది. ఈ ఇంటి రామాయణం ఈ రాఘవుని ఆశ్రమవాసాన్ని పంపాలనుకుంటున్నారు బాబు. అదేంటి ఇంకా అర్థం కాలేదా బాబు? అదే బాబు వృద్ధాశ్రమాన్ని అది కూడా ఇద్దరిని చెరువాశ్రమాన్ని పంపదు. వాట్? ముగ్గురు కొడుకులా ఉండగా వాళ్ళిద్దరిని ఓల్డేజ్ ఉంటా. ఓల్డేజ్ అంటే అది ఏ దిక్కు లేని వాళ్ళకి. అయినా ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? సరే అండి, ఇది కేవలం పెద్ద నిర్ణయమేనా? ఈ విషయం చిన్నమే తెలుసా? అవునా తమ్ముడు ఇది నా ఒక్కడే నిర్ణయం. అన్నయ్య, ఈ నిర్ణయం చాలా తప్పు. ఏ విధంగా అనుకుంటున్నావు? మనం ముగ్గురే చెట్టంత కొడుకులో ఉండగా వాళ్ళిద్దరిని దిక్కులేని వాళ్ళలాగా వృద్ధాశ్రమానికి పంపిస్తే సొసైటీ మన గురించి ఏమనుకుంటుందో ఆలోచించావా? సొసైటీలో ఉంది. ఈ రోజు నువ్వు చేసిన తప్పు ఉంటుంది, రేపు మరో చేస్తే ఒప్పుంటుంది. అన్నయ్య, పైగా ఇద్దరిని చెరు ఆశ్రమంలోనా? ఈ వయసులోనే రావాలి ఈ వయసులోనే రావాలి తోడు కావాల్సింది. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్ద చేసి
చదివించి ఇంత పనులు చేసిన వాళ్ళను ఎలా దూరం పెడతామన్నయ్య? ఇష్టపడాల్సిన ఈ వయసులో విడదీసి మనం మాత్రం సంతోషంగా ఉండగలమా? సరే, అయితే ఇద్దరిని ఒకే ఆశ్రమంలో చేర్పిద్దాం. నేను సీరియస్ గా చెప్తున్నాను, వెళ్ళడానికి సమయం కాదు. అయినా కలిసి ఉండి సుఖపడే వయసు కాదు కదా వాళ్ళది. కన్న తల్లిదండ్రులను ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. ఇంటికి పెద్దవాడిగా పుట్టినంత మాత్రాన పెద్దరికం రాదు, ఒంట్లో కాస్తంత సంస్కారం కూడా ఉండాలి. అవునా, నేను సంస్కారం లేని వాడిని. నువ్వేమో అమెరికాలో, మనకేమో కాశ్మీర్లో, ఎక్కడ మందులు మాదుకోలేక నేను కావాలా? చూడన్నయ్య, నెలలో ఏదో ఒక రోజు వాళ్ళ కోసం కేటాయించు. ఆ రోజు వాళ్ళకి కావాల్సిన వాటిని అరేంజ్ చేయి. నువ్వు కూడా త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి. అమెరికాలో ఉన్న ఆటలు వేయడం కాదు బాబు, ఇక్కడ వెళ్ళి అప్పుడు తెలుసు నీకు. నేను అమెరికా వెళ్ళను, ఇక్కడే ఉండి మమ్మీ డాడీని చూసుకున్నాను. నన్ను చోట్లయితే నువ్వు చోట్లేస్తున్నావా? నాకు పాస్పోర్ట్ చింపి పారేస్తే నిజమని నమ్ముతావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అసలు నువ్వు మాట్లాడుతున్నావా? అయ్యో, ఇలాగే ఆవేశంగా మాట్లాడడం, అనాలోచితంగా పనులు చేయడం నీకు అలవాటు అయిపోయింది. ఆవేశంగా మాట్లాడుతున్నాను, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నానని నన్ను అంటున్నావు. మరి నువ్వు తీసుకునే ఎలాంటిది? చూడన్నయ్య, ఏ మనిషి విలువైనా వాళ్ళు దూరమైన తర్వాతే తెలుస్తుంది. అమ్మ నాన్నని విడదీసి మనం మాత్రం సుఖంగా ఉండగలమా? తమ్ముడు, ఆదర్శాలు, విలువలు, ఆప్యాయతలు ఇవన్నీ మనసుకు చాలా బరువైనవి కదా. కానీ ఆపదలు ఆదుకోలేవు. నిన్న అమెరికా పంపినప్పుడు లక్షల్లో ఖర్చు అయింది. పైగా నువ్వు చావుబతుల్లో ఉంటే హాస్పిటల్లో ఇంకొంత ఖర్చు అయింది. తీరాన్ని చదువు పూర్తయిపోయి ఉద్యోగం చేసిన టైంకి విదేశీ తిరిగి వచ్చేస్తానంటే మనం ఆర్థికంగా ఎంత నష్టపోతామో తెలుసా నీకు? అంటే అదృష్టవశాత్తు నీకు బతికాక కాబట్టి మాట్లాడుతున్నావు. నీ నోటి నుంచి ఆ మాట నేను వెళ్ళాను. మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదమ్మా. ఆ రోజు హాస్పిటల్లో మృత్యుతో పోరాడుతున్న నాకు చనిపోతానని భయం లేదమ్మా. నా ఒంటరితనాన్ని చూసి భయం వేసింది. నా వాళ్ళందరినీ చూడాలని, వాళ్ళతో కలిసి ఉండాలనే తప్పుని నన్ను బ్రతికించిందమ్మా, బ్రతికించింది. తమ్ముడు, నీ బాధ నేను అర్థం చేసుకోగలరా? మనం ఎగిరి వస్తుంటేనే యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం వచ్చి అంటాం కదా, మళ్ళీ ఎప్పుడు ఎక్కడ కూడా ఎంత పొరపాటు. నీ ఆలోచన కూడా అంతేరా. మనం ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఉంటే ఆ ప్రేమానుబంధం ఎక్కువగా ఉంటుంది. ఆ దూరం తగ్గే కొద్దీ దగ్గర మనిషి కూడా భారంగా అనిపిస్తారా? అన్నయ్య, అయిన వాళ్ళందరినీ వదులుకొని అమెరికా డాలర్ల కోసం అరులు చాస్తూ డాలర్లను చూసి మురిసిపోతూ అక్కడి యాంత్రిక జీవనానికి అలవాటు పడి బ్రతుకుతూ మనకు మిగిలిన విలాసవంతమైన జీవితానికి మురిసిపోతూ మిగిలిన శేషాన్ని ఇండియాలో ఉన్న పేరెంట్ అకౌంట్స్ లో బ్యాంక్ బ్యాలెన్స్ గా జమ చేస్తూ సో కాల్ ఎన్ఆర్ఐగా పిలిపించుకుంటూ లైఫ్ అంటే ఇదేనా? మీకు ఇంకో భయంకరమైన విషయం ఒకటి చెప్పనా? నా ఫ్రెండ్ రిలేటివ్ అతని కన్న తల్లి చనిపోతే రాలేని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోయాడు తెలుసా? కనీసం కడసారి కూడా కాటికి సాగనంపలేని ఆ కొడుకు దురదృష్టవంతుడు అనుకోవాలా? చివరిసారైనా కన్న కొడుకును చూడలేకపోయినా ఆ కన్న తల్లి దురదృష్టవంతురాలు అనుకోవాలా? చెప్పన్నయ్యా, చెప్పు. తమ్ముడు, అమెరికాలో ఉన్న 30 లక్షల మంది ఇండియన్స్ నీ లెక్కలను అర్థం చేసుకోగలిగితే బాగుండు. కేవలం నీకు తెలిసిన 2 సంఘటనలు ఆధారం చేసుకుని అందరినీ ఒకేలా అనుకోవడం కరెక్ట్ కాదు. మీ భవిష్యత్తు మీద జగన్బాబు గారి భవిష్యత్తు ఆధారపడిన ఆయన గారి బాధ మీరు అర్థం చేసుకోమని మాట్లాడుతున్నారు. పనుడు అంతేగాని పని సలహాలు. అయినా నిన్ననే లాభం. కుక్కని తీసుకొచ్చి బంగాళ సింహాసనం కూర్చోబెట్టినట్టు నిన్ను మా వాళ్ళు నెత్తినెక్కించుకున్నారా? వాళ్ళని చూసుకునేది కదా రెచ్చిపోతున్నావు. చూడు జగన్ బాబు, కుక్క ఎక్కడున్నా దాని జాతి లక్షణం విశ్వాసాన్ని మర్చిపోదు. కానీ అటువంటి ఏమి లేని మనుషులు ఉన్నారు చూడు, వాళ్ళతోనే ప్రమాదాలంట. ఎంగిలి మెతుకు తిని బతికే కుక్కవి అన్నం పెట్టి యజమాని దగ్గర తోపు ఊపుకుంటూ కృతజ్ఞతతో బతకాలే గాని నీలా తాము చాడించకూడదురా. మీరు ఊరుకోండి అమ్మగారు.
సహనానికి శాంతి కూడా ఒక హక్కు ఉండాలి. ఈయన కానీ ఇలానే వదిలేస్తే ఈయన నోటికి హక్కు పద్దు లేకుండా పోతుంది. దిక్కులేరుడు కదా అని చేస్తే నా ఉప్పు తిని నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? ఎప్పుడో చెప్తున్నారు చెత్త గొప్పలో దొరికినాడు మాట్లాడతావేమ్రా? మమ్మీ వాడు అలా మాట్లాడుతుంటే మౌనంగా చూస్తుంటారండి మమ్మీ. డాడీ వాడు చెప్పండి డాడీ. అక్క మీరైనా చెప్పండి అక్క. అయ్యో రాజయ్య నా గురించి మాట్లాడేవాళ్ళే లేరా? రాజయ్య చెప్పింది నిజమే బాబు. అంటే నేను నువ్వు మాకు చెత్త కుక్క దగ్గర బిడ్డవు కాదు. అంటే నేను ఎవరు బిడ్డని? అనాథరా? అవును, అనాథవే. ఈ విషయం మీ అమ్మకు నాకు అనగా నాకు తెలుసా? నాకు నా గురించి తెలియదు. అవును బాబు, ఈ విషయం ఇంతవరకు ఎవరికి నువ్వు చాలేదు. కానీ అదే ఈ విషయం బాబు గారు మీ అందరికీ తెలియని విషయం ఇంకొకటి ఉంది బాబు. చూడరా, ఎవరిని చెప్తున్నానని తిట్టావో ఆ చెప్తున్న కొడుకు వేళను వీడు నా కొడుకే. చివరిగా నా ప్రాణం నా కన్న కొడుకు చేతుల మీద పోవాలని వీడి ఎత్తుకుంటూ వీడి కాడికి వచ్చానమ్మా. ఇక్కడికి వచ్చాక వీడి ప్రవర్తన చూశాక వీడా నా కొడుకు, ఇలాంటి నా కొడుకు ఎవ్వరికి ఉండకూడదనిపించిందయ్యా. మింగేసేదంటారమ్మా. కానీ పుట్టిన వెంటనే కన్న తల్లినే పొట్టను పెట్టుకున్న మొదలష్టపడి ఏమోమ్మా. వీడి తల్లి ఇది కని నా చేతుల్లో పెట్టి నన్ను ఒంటలోని చేసి ఎదిరిపోతే ఆ బాధను మర్చిపోలేక ఒకవైపు, ఈ పాపిస్తోని చాకలేక మరోవైపు తాగుడికి బానిస అయిపోయి చివరికి ఎలాగైనా ఈయన్ని వదిలించుకోవాలని ఆ చెట్టు కుప్ప దగ్గర పడేసి దూరంగా ఉంటే పడ్డాడయ్యే పాటిస్తుంది. నువ్వు వాళ్ళ కడుపులో పుట్టకపోయినా ఏ లోటు లేకుండా కన్నోళ్ళ కన్నా ఎక్కువగా గుండెల మీద పెట్టుకుని పెంచారా? కానీ నువ్వు వాళ్ళని గుండెల మీద కన్నావనుకున్నావు. దిక్కు లేదు కదా అని వాళ్ళు నువ్వు చేరదిస్తే వాళ్ళని ఇయ్యాలని చూసిన దిక్కు. కన్న మమకారంతో నా యాదిని పొట్టలు పెట్టుకున్న నిన్ను ఏమి చేయకుండా రోడ్డు పడేశాను. కానీ నువ్వు ఇంత కషాయవాడిలో తయారయ్యి మరో సంసారంలో నిప్పులు పోస్తానని చెప్తే ఆ రోజే నీ గొంతులో నీ వడ్ల గింజలు పోసి సత్య వరకు చూసి పడేసి వచ్చేవాడిని. చూడు జగన్, పుట్టగానే కన్న తల్లికి దూరం అయ్యావు, తర్వాత కన్న తండ్రికి దూరం అయ్యావు. అదృష్టవశాత్తు పార్వతీ పరమేశ్వరుల నీళ్ళ చేతిలో పడ్డా. అనాథమైన నిన్ను ఏనాడు నీ పట్ల అనాథాన్ని చూపలేదు. రక్తం పంచు నిజంతో సమానంగా చూశాను. పైగా పెద్ద కొడుకుగా నీకు ఒక స్థానం ఇచ్చి హక్కును చేర్చుకున్నాను. కానీ దానికి ప్రతిఫలంగా నువ్వేం చేశావు? లెక్కల మాస్టర్ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నో అవార్డులు సన్మానాలు పొందినవాడు లెక్కలు రాని వాడిగా వాడి పెన్షన్ డబ్బులు మీ దళానికి వాడుతుంది. వారికి పెన్షన్ చివరికి భగత్ పంపించిన డబ్బులు సైతం మీ జలస
జలసాలకి కులాసాలకి వాడుకున్నా తలతొరుగు పెట్టాల్సిన వారి స్థానం ఇచ్చింది కొరకంచిన తయారయ్యి రాజుకున్నా ఆదేశాలు వేగాడు ఇంట్లో చక్కెర రానికన్నా ఇంట్లో అత్యక్షరాన్ని కొడుకు వాళ్ళు చాలా బాధ పెట్టారు ఇంకేదో బాధను గొంతులోనే దాచుకున్నాడు ఆ చెల్లెలు తాను కాకపోయినా తన పట్ల తన భర్త పట్లను అమానుషంగా ప్రవర్తించిన తనలోని ఆవేశాన్ని ఉక్రోషాన్ని ఏనాడు బయటపెట్టు తనతో ఎందుకో తెలుసా కేవలం నువ్వు అమ్మాని కొంగు పట్టుకొని లాలించిన నోటినే ఊహించాలని చూపట్టిన చేతులు ఇదేం కర్మ అని ఎత్తి పట్టుకునేలా ఎంతో పెట్టుకుంటే కానీ ఇలాంటి తల్లిదండ్రుల కొడుకు ఉండే అదృష్టం కాదు. అందుకే అంటారు గూడు లేని వారికి తెలుస్తుంది గూడు విలువ, రక్షించే చేతులకు తెలుస్తుంది ఆ చేతుల వెచ్చబడి చూడగా ఇవన్నీ నువ్వు నచ్చుకోవాలని లేక మెచ్చుకోవాలని చెప్పలేదు బాబు, నిన్ను నువ్వు మార్చుకోగలవని చెప్పాలి. చూడవా నీకు జన్మలో ఒక తప్పు అయితే నిన్ను ఇలా చేతిలో పడేటట్టు మరో తప్పు చేశావు. ఇన్ని తప్పులు చేసిన నేను నువ్వు కూడా ఈ దేవాలయం లాంటి ఇంట్లో ఈ దేవత లాంటి మనుషుల మధ్య ఉండడానికి అర్హత లేదురా. పదరా పోదాం, ఎప్పుడు మన మొబై దేవుడికి చూపించకూడదు, ఈ లోకానికి చూపించకూడదు. పదరా పోదాం. కన్న కొడుకునా కైపవాడినా ఎవరమ్మా నేనెవరమ్మా, దూషించాను ద్వేషించాను, దూషించాను ద్వేషించాను, కసాయి వాడినై హింసించాను. అమ్మలో అమ్మలో నాన్నలో నాన్నలా ఎమ్మడైనదే చూశానా, ఎన్ని జన్మలు ఎత్తిన నాడే తీరదోమా తీరును. క్షమించమ్మా క్షమించమ్మా నన్ను క్షమించమ్మా. తల్లి తాను తెలుసుకున్నవాడు కాదు, తన తప్పు తాను తెలుసుకున్నవాడు మనిషి. ఏదో ఒక తప్పు చూపి తల్లిదండ్రులు ఆదరించిన బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. తప్పు చేసిన పిల్లలు క్షమించి అప్పులు చేసుకోలేదు. ఈ రోజున చూసినాము
జన్మనిచ్చే తల్లిని కాకపోయినా కన్న తల్లిగా పెంచి నమ్మకాలతో చూపుతున్నాను. నీలో ఉన్న చెడుని నిరసించాను కానీ నేను నిరసించలేదు బాబు. ఈ ఇంట్లో ఈ స్థానం నీకు ఎప్పటికీ ఉంటుంది. అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా నీపైనే ఉందిరా. నీపైనే ఉంది నాన్న, నీపైనే ఉందిరా. రాజయ్య, నువ్వు మాలో ఒకరివి. అంతేకాదు, ఒకరికొకరు దూరంగా ఉండి బాధపడుతూ బతకడం కన్నా అందరం కలిసి ఉంటాం. కలే కొంచెం చూసాం, అందరం కలిసి అట్లాగే గారు ఇంకేముంది, అందరూ సంతోషంగా ఉంది. ఈ సంతోషంలో కవిత చెప్పనా? వద్దురా బాబు, అది కాదు వద్దురా. ఇప్పుడు చెప్తాను కవిత, వినండి. వద్దురా.